వ్యూవర్స్, ఈరోజు మనం న్యాచురల్ వేలో మలేరియాను తగ్గించే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మలేరియా వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఒక ఆరోగ్య సమస్య. ఇది దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. మలేరియాను కలుగజేసే పరాన్నజీవి ప్లాస్మోడియం. ఇది దోమ నుంచి మనిషిలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. మలేరియా పరాన్నజీవికి అనోఫిలిస్ జాతికి చెందిన ఆడుదోమ వాహకంగా ఉంటుంది. మలేరియా ఒక ప్రాణాంతక వ్యాధి. దోమకాటుకు గురైన వ్యక్తిలో దాదాపు 10 నుంచి 15 రోజుల్లోపు మలేరియా లక్షణాలు బయటపడతాయి. మలేరియా వ్యాధిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వికారం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, మోషన్స్లో రక్తం పడడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఏ జ్వరంలోనైనా కనిపించేవే. ఈ లక్షణాలను బట్టి మలేరియాను గుర్తించడం కష్టం. మామూలు జ్వరమే కదా అని ఏ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే అప్పటికి జ్వరం, ఇతర లక్షణాలు తగ్గినప్పటికీ 2-3 గంటల తర్వాత తిరిగి జ్వరం వస్తుంది. మలేరియా జ్వరం రాత్రులు ఎక్కువగా ఉంటుంది. చెమటలతో జ్వరం తగ్గి మళ్ళీ తరచుగా జ్వరం వస్తూ ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవండి. మలేరియాను క్లినికల్గా గుర్తించి ప్రత్యేక చికిత్స తీసుకోకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు మలేరియాను తగ్గించడంలో సహాయపడే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యాచురల్ రెమెడీస్లో మొదటిది అల్లం. మలేరియాను నివారించడంలో అల్లం ఒక ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. ఇది ఇమ్యూనిటీ పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల మలేరియా లక్షణాలను దూరం చేస్తుంది. కాబట్టి రోజు అల్లం టీ, జింజర్ వాటర్ తాగడం మంచిది. ఇక రెండవది ఆలంను ఎండబెట్టి రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఫీవర్ వచ్చిన 1-2 గంటల తర్వాత 1/2 స్పూన్ ఆల్మండ్ పౌడర్ను తినాలి. అలాగే ఫీవర్ లక్షణాలు కనబడకముందే ఈ ఆలం పౌడర్ను తినచ్చు. ఇక మూడవది గ్రేప్ ఫ్రూట్. మలేరియాను న్యాచురల్గా నయం చేయడంలో గ్రేప్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. మలేరియాకు కారణమయ్యే పారాసైట్స్తో ఇది పోరాడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్లో గ్రేప్ ఫ్రూట్ చేర్చుకోవడం వల్ల మలేరియాను తగ్గించుకోవచ్చు. ఇక నాలుగవది మెంతులు మలేరియాను నివారించడం మాత్రమే కాదు, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో కూడా గ్రేట్గా సహాయపడుతుంది. మెంతులను రెగ్యులర్ వంటల్లో చేర్చడం లేదా నేరుగా తీసుకోవడం చేయాలి. లేదా నీళ్ళల్లో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం వడగట్టి ఆ వాటర్ను తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక ఐదవది ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగితే మలేరియాకు కారణమయ్యే పారాసైట్స్ తొలగిపోతాయి. అందువల్ల డైలీ డైట్లో తప్పనిసరిగా ఆరెంజ్ జ్యూస్ను తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.